స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కులగణనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి వాటన్నిటిపైన కూడా సర్వే చేయడం జరిగింది. ఇంత డీటెయిల్ సర్వే భారతదేశ చరిత్రలో ఇక్కడ కూడా జరగలేదు. దాదాపుగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని 1,25,00,000 ఇళ్లలో పోయి 97% వరకు కూడా సమాచారం సేకరించడం జరిగింది. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వింటా ఉన్నాం, అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాం. తమిళనాడు సరాలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ చేస్తేనే ఆ 50% రిజర్వేషన్ సీలింగ్ దాటుతుంది. సాధ్యం కాదు. ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా విస్తృతంగా కమిటీలు వేసి అసెంబ్లీ తీర్మానమే కాకుండా చేసే తీర్మానం తీసుకొని ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కూడా కలవడానికి వెళ్ళడం, అనుమతి దొరకకపోతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సందర్భంలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ నేను కూడా జగిత్యాలకు చెందిన కొంత నాయకులతో వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా రాష్ట్రీయ లోక్దళ్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, డిఎంకే, ఇట్లా చాలా పార్టీలో ప్రతినిధులు అక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో మద్దతు పలికి వెళ్ళడం జరిగింది. రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి ఎదిగినప్పుడే రేపటి నాడు మళ్ళీ చట్టసభలలో కూడా పోగలుగుతారు. ఇప్పటికి కూడా బీసీల ప్రాతినిధ్యం చట్టసభలో తక్కువ ఉన్నదనే ఆలోచనతోటి 42% బీసీలకు రిజర్వేషన్లతోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయడం వల్ల రాజ్యాంగంలో సవరణ ఇంకా పూర్తి కాలేదని చెప్పి కోర్టు స్టే ఇచ్చిన విషయం నాకు తెలుసు. మరి ఒక శాసనసభ్యునిగా జగిత్యాల పరిధిలో పోయినసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ఈ పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు. ఎల్జీ గార్డెన్లో అప్పుడు నేను చెప్పడం జరిగింది, అప్పుడు కూడా 50% దాటొద్దనే నిబంధన ఉండింది. చాలా స్పష్టంగా రోజు చెప్పిన, నేను స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలు కలిపితే 70 నుంచి 75% వరకు సీట్స్ ఇస్తానన్నాం. అప్పుడు ఈ లిమిటేషన్ ఉన్నా కానీ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్య కాలంలో ఇస్లాంపేటలో కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఈ మీడియాకు కూడా వార్తని పంపడం జరిగింది. చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలను అక్కడ చెప్పినాను. కోర్టు తీర్పులు గౌరవించుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా చేతిలో ఉన్న అవకాశం కావచ్చు, లేకపోతే ఎవరి చేతి బీఫామ్లు ఇచ్చే అవకాశం ఎవరి దగ్గర ఉన్నా కానీ నేను జగిత్యాల నియోజకవర్గం తప్పకుండా బీసీలకు 42% పైన రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా నేను అన్ని చర్యలు చేపడతా. బీసీలకు 42% టికెట్ వచ్చే విధంగా చూస్తా అని చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యునిగా అన్ని వర్గాల సహకారంతో గెలిచాం. ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు వేదిక పైన, బీసీలు కూడా, ఓబీసీలు ఉన్నారు. అందరు పక్షాన నాతో కలిసి పనిచేసే అందరి పక్షాన అందరి మద్దతు తీసుకొని తప్పకుండా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డ విషయం అందరికీ తెలుసు. ఆ అడ్డంకులకు అధిగమించాలని, ప్రజల మద్దతు ఉన్నదని చెప్పి దేశవ్యాప్తంగా తెలవాలని అన్ని పార్టీలు కూడా మద్దతు పలికినాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈరోజు జరుగుతున్న బంద్కు అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ, శాసనసభ్యులుగా నా మద్దతు తెలుపుతూ, బీసీలకు తప్పకుండా తిరగబడిన తరగతి వారికి 42% రిజర్వేషన్ వచ్చే విధంగా నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చే స్థానిక సంస్థలలో వారికి అభ్యర్థిత్వాలు వచ్చి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలుస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.